మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేశారన్నారు. నిరుపేదలకు ఉచిత వైద్యం, విద్య అందించడంలో కీలక పాత్ర వహించారన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, వైసీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తెల్లారి మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేష్, షరీలా టౌన్ అధ్యక్షులు దాకుల్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఆయనను మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన అకాల మరణం మనకు మన దేశ తీరంలో కాబట్టి ఆయనను మనము ఒకసారి యాద్ చేసుకుందాం. కాబట్టి ఆయన చేసిన పనులు చాలా మంచి పనులు చేసి గరీబులకు చాలా పెద్ద పెద్ద పనులు మనకు అందుబాటులో ఉండేటట్టు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఆయనను ఎప్పటికీ మనం యాద్ చేసుకుంటూ ఆయన ఆచరణలే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా పోతున్నాడు. కాబట్టి అందరం కలిసి ఆయనకు మనం ఈరోజు ఘన నివాళులు అర్పిస్తున్నామని ముగిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఉన్నటువంటి ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2009వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ 2వ తేదీన మరి పరమపదించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా మరి 32 సంవత్సరాల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి 94 నుంచి 99వ సంవత్సరం వరకు ఆనాడు రాజ్యం వెళ్ళినటువంటి కరువు పరిస్థితులను మరి జరుగుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడిగా 1999వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ప్రజల కష్టాలను పాదయాత్ర ద్వారా తెలుసుకొని 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అన్నటువంటి సందర్భంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మరి ఘననేత మరి రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009వ సంవత్సరం వరకు మరి అనేక చెప్పినటువంటి హామీలను కూడా మరి ప్రజలకు ఇస్తూ మరి ఉచిత విద్యుత్ అయితేనేమి ఆనాడు ప్రతి ఒక్కరికి 200 రూపాయల పెన్షన్ ఆనాడు ప్రారంభించడం జరిగింది. మరి ఉచిత రేషన్ బియ్యం పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఇందిరమ్మ ఇండ్లు అడిగిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక ఉన్నత విద్యావంతుడు అవుతున్నాడంటే ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం వలనే అనేక మంది ఉన్నత చదువులు చదువుతూ ఉన్నారు. మరి ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటళ్లకు, కార్పొరేట్ ఆసుపత్రులకు మరి సామాన్యుడు పోగలుగుతున్నాడు. ధైర్యంగా ఆసుపత్రులు ఎటువంటి అనారోగ్యమైన ఆసుపత్రులకు వెళ్ళగలుగుతున్నాడు అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం వల్లనే మరి సాధ్యమైంది. అనేకటువంటి పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఈ రోజుకు 16 సంవత్సరాలు. కానీ అతడు ఎప్పుడు కూడా చిరస్థాయిగా పేద ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా కొలువై ఉంటాడు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా రాజశేఖర రెడ్డి పేరును ఎవ్వరు కూడా మరవరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఎవ్వరికి కూడా సాధ్యం కానని పనులు చేసినటువంటి వ్యక్తి. పేద ప్రజలకు ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మరియు గరీబులకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చిండు. మరి అలాగే పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ తెచ్చి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మహనీయుడు మన రాజశేఖర రెడ్డి. మరి ఈరోజు ఎంతో మంది ముఖ్యమంత్రులు మన తెలంగాణ వచ్చినాక మరి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వచ్చారు. మరి ఎన్నో హామీలు ఇచ్చిండు. మన తెలంగాణ మనకొస్తే మనకి ఎన్నో పనులు అవుతాయి, మనం ఇల్లు కట్టుకోవచ్చు, ప్రతి ఒక్కటి చెప్పి ఇంతవరకు కూడా ఏ ఒక్క పేదోనికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అలాగే మరి ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు సేమ్ రాజశేఖర రెడ్డి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చి నెరవేర్చిండో మరి అదే విధంగా మరి ఈరోజు పేద ప్రజలకు ప్రతి ఒక్క హామీలు నెరవేర్చుకుంటూ ఎంతో మన లో బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కూడా మరి అప్పుల ఊపిలోకి వెళ్ళి మెల్లమెల్లగా తీర్చుకుంటూ
మరి కుటుంబము ఉమ్మడి కుటుంబం ఏ విధంగా ఉంటుందో మరి అదే విధంగా వాళ్ళ అప్పుల పాలు చేసిపోయినా కానీ మరి ఇప్పటికి కూడా మరి ఆయన ఎంతో సహనాన్ని కోర్చుకుంటూ మరి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టినా వాటి అన్నిటినీ కూడా వాళ్ళు అన్నిటిని కూడా తట్టుకొని మరి పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ వస్తుండ్రు. మరి వాళ్ళు ఇంతవరకు